సో, అంటే ఈ క్లైమాక్స్‌లో వచ్చిన చాట్ జీపీటీది బాగా వైరల్ అయింది. అట్ ద సేమ్ టైమ్ అందరూ చాలామంది అన్నారు గూడా. నిజంగానే చాట్ జీపీటీ యూజ్ చేసారా ఏంటి అని జెప్పేసి. సో, అంటే ఆ కైండ్ ఆఫ్ చాయిస్ అనేది అంటే చాలా సింప్లిఫైడ్ సొల్యూషన్‌లా అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. అంటే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంక రన్ టైమ్ ఇంతకు మించి ఏం సాగదీస్తారు? ఇంకా దాన్ని ఇంకేమైనా పెట్టి సీన్‌లు ఎక్స్‌ట్రా పెట్టినా జనాలు బోర్ ఫీల్ బోర్ అవుతారు గదా! ఫీల్ అని జెప్పేసి. సో, ఈ కాన్ఫ్లిక్ట్‌లోంచి ఒక క్లారిటీ రావడానికి ఎలాగా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో చాలా వేస్ట్ ఫెలో క్యారెక్టరైజేషన్‌లా చూపించాం. హ్మ్. కుమార్ అబ్బవరం. ఒక సడన్‌లీ ఫాదర్ ఎమోషన్ వచ్చేసరికి హీరో ఎళ్లి మురళీధర్ గౌడ్‌తో నేను మీ అమ్మాయిని మారుస్తా అంటాడు. ఇంత ఇలాంటి క్యారెక్టర్‌ని చూసిన ఆడియన్ హీరో ఎళ్లి మారుస్తానంటే బిలీవ్ చేయరు. సరే ఎంత మార్కెట్ ఉన్న హీరో అయినా సరే, ఎంత ఇమేజ్ ఉన్నా సరే మన క్యారెక్టర్ నుంచి బయటికి తేకూడదు. అందు గురించి ఏడుస్తుంటే "నువ్వు ఏడుస్తున్నావు అంటే కన్నీళ్ళేవి కళ్ళు మింగాయి" అని డైలాగ్ దగ్గర అగైన్ కుమార్ అబ్బవరం వచ్చి ఎళ్తాడు. అండ్ క్లైమాక్స్‌లో ఒక లవ్‌ని లవ్‌తోనే మార్చాడు హీరో. అంటే మిస్సింగ్ ఏదైతే ఉందో, ఆ డైలాగ్ ఉంటుంది. అంటే నేను ట్రిప్‌కెళ్ళాను, తిరిగి వస్తానని తెలిసి నువ్వు ఇంత నరకం చూస్తే, నువ్వు సూసైడ్ చేసుకోవడం వల్ల నువ్వు ఎప్పటికి తిరిగి రాకపోతే ఎంత నరకం అది రౌండ్ ఆఫ్ యాక్చువల్లీ. హ్మ్. ఇప్పుడు ఆ థాట్ హీరోకొచ్చిందంటే మళ్ళీ బిలీవ్ చేయరు. అందు గురించి చాట్ జీపీటీ ఇచ్చిందంటే మనం ప్రతీది ఇప్పుడు చాట్ జీపీటీని అడుగుతున్నాం. సెట్‌లో కూడా నాకు ఎప్పుడైనా పానిక్ అయినప్పుడు చాట్ జీపీటీని అడుగుతూ ఉంటా. ఇప్పుడు ఏం చేయమంటావు? 1 అవర్ ఉంది సీన్ ఎలా తీయమంటాను. 4 షార్ట్‌లు ఇస్తదది. బట్ అవి చేయలేదు. ఫన్నీ పార్ట్. ఓకే. ఫస్ట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ అలానే ప్లాన్ చేద్దాం అనే థింగ్‌లోనే ప్లాన్ చేసాం. హుహుహు.